మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ నెల మాస ఫలితాలు. వృశ్చిక రాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏప్రిల్ నెలలో మీకు 2 అతిపెద్ద సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. దేవుడు దిగివచ్చినా కాపాడలేడు. మరి వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ నెల అనుకూలంగా ఉందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వృశ్చిక రాశి వారు ఈ నెల ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయటం అంటే చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయటం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోరు. అందువలన కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తారు. అయితే ఈ ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారు మతి చెదిరిపోయే ఫలితాలు పొందబోతూ ఉన్నారు. ఈ నెల గ్రహాల అనుకూలత కొంతమేర బాగుండటం వల్ల గత నెల నుండి ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. అయినా వృశ్చిక రాశి వారికి ఈ నెల కొన్ని సమస్యలు తప్పవు. ఈ నెల వృశ్చిక రాశి వారు ఊహించని విధంగా లాభాలను, నష్టాలను ఎదుర్కోబోతూ ఉన్నారు. ముందుగా వృశ్చిక రాశి వారు ఏ విషయాలలో లాభాలను ఎదుర్కొంటున్నారో తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారు ఈ నెల ప్రతి విషయంలో పట్టుదలతో ముందుకు పోగలరు. ఎన్ని సవాళ్లను అయినా సరే ఎదిరించగలుగుతారు. సమస్యల నుండి బయటపడడానికి తగిన మార్గాలను అన్వేషిస్తారు. వృత్తి, ఉద్యోగాలు చేసేవారు ఈ నెల బాగా శ్రమించి తగిన గుర్తింపును సాధించుకుంటారు. అందరితో మీ సంబంధం బలపడుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ దానికి తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారికి ఈ నెల బాగుంటుంది. మీరు ఊహించని విధంగా లాభాలను పొందుకుంటారు. అలాగే టీం వర్క్ చేసేవారికి, టీం లీడర్గా ఉన్నవారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ధైర్య సాహసాలతో మీ టీంకి అప్పగించిన వర్క్ను పూర్తి చేస్తారు. అందరికన్నా మీ టీం బలమైనది అని నిరూపిస్తారు. మీ టీంలో అందరూ మీ మాటకు విలువను ఇస్తారు. అందరితో సంతోషంగా వర్క్ చేస్తారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకొని ముందుకు సాగుతారు. ఈ నెలలో మీరు ఉన్న టీంకి మంచి గుర్తింపు వస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వృశ్చిక రాశి వ్యక్తులు ఈ నెలలో బహుమతులు పొందుతారు. కొత్త ఆలోచనలు చేస్తారు. ఈ నెలలో వృశ్చిక రాశి వ్యక్తులందరికీ కూడా తిరుగుండదు అని చెప్పుకోవచ్చు. గ్రహాల అనుకూలత చాలా బాగుంది. టీం వర్క్ చేసేవారికి బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి గురుబలం వల్ల ప్రజలలో విశ్వాసం పొందగలరు. ప్రజలలో మంచి గుర్తింపును సాధిస్తారు. ప్రజా ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఇచ్చిన మాట మీద నిలబడతారు. మీ మాటలతో అందరినీ ప్రేరేపిస్తారు. అయితే రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల ఎక్కువ ఖర్చులు చేస్తారు. ఆస్తులను కోల్పోయే అవకాశం కూడా ఉంది. అయితే మీ శక్తి సామర్థ్యాలతో వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటారు. సమాజంలో మరియు మీరు ఉన్న పార్టీలో మంచి గుర్తింపును సాధిస్తారు. అయితే ఈ నెల మీకు ఒక్కోసారి కోపాన్ని ప్రదర్శిస్తారు. పని భారం పెరగటం వల్ల, అతి ఆలోచనలు చేయటం వల్ల మీరు ఇతరులపై కోపాన్ని బాగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ నెల మీరు కొందరిపై అనవసరంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. ఒకరిపై ఉన్న కోపాన్ని ఇంకొకరిపై చూపిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఈ నెల కుటుంబ సభ్యులపై కోపాన్ని ప్రదర్శిస్తే చాలా నష్టపోతారు. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులే మీకు బాగా ప్రేరణ ఇస్తారు కాబట్టి. పని భారం పెరగటం వల్ల కానీ, బయట వాతావరణం నచ్చకపోవటం వల్ల కానీ మీరు ఈ నెల కోపాన్ని కలిగి ఉంటారు. చిరాకుగా ఉంటారు. అయితే కొన్నిసార్లు మీరు ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో
మీ కోపం మీ చెయ్యి దాటిపోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ నెల కొత్త పరిచయాలు లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపారము, ఉద్యోగము పరంగా ఇతరులను, కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. లేదా మీరు కెరీర్ పరంగా ఎదగడానికి పదవిలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఈ నెల వృశ్చిక రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ నెల బాగుంటుంది. అయితే శత్రువుల వల్ల, అంటే మీకు ఆపోజిట్గా ఉన్న టీం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు న్యాయబద్ధంగా వ్యవహరించకపోతే సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నెల మీరు చిన్న తప్పు చేసిన మీడియాకి లేదా మీ శత్రువర్గం వారికి దొరికిపోతారు. దీనివల్ల మీ పేరు ప్రఖ్యాతలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త. రాజకీయ రంగంలో ఉన్నవారు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎంతైనా చాలా వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఈ నెల మీ ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం ఉంది. బాగా కష్టపడి పైకి ఎదగాలనే ఆలోచనతో ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోరు. ఈ నెల మీరు మీ ఆరోగ్యం కోసం డబ్బును ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ నెల వృశ్చిక రాశి వారు ఇంటిలో కొన్ని మార్పులను చూస్తారు. కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇంటిలో అకస్మాత్తుగా గొడవలు మొదలవుతూ ఉంటాయి. బంధువుల గురించి మాట్లాడుకోవడం వల్ల కానీ ఇతర కారణాల వల్ల ఇంటిలో గొడవలు చెలరేగుతూ ఉంటాయి. దాంపత్య జీవితంలో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. మీరు పిల్లలను సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల కానీ, ఇంటి బాధ్యతలను పూర్తిగా జీవిత భాగస్వామికి అప్పగించటం వల్ల మీ మధ్య గొడవలు వస్తాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక గొడవలు పడుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఈ నెల పిల్లలపై, జీవిత భాగస్వామిపై కోపం ప్రదర్శించడం వల్ల వారి దృష్టిలో మీరు చెడ్డవారిగా ఉండిపోతారు. బయట వారిపై ఉన్న కోపాన్ని ఇంటిలో వారిపై చూపించటం వల్ల తిట్లు తింటూ ఉంటారు. జాగ్రత్త. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించుకోవాలి. ఇక వృశ్చిక రాశి వారు ఈ నెల కొన్ని పనులను చాలా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎప్పటి నుండో పెండింగ్లో పడిన పనులను పూర్తి చేస్తారు. ఇంట్లో కొన్ని ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేస్తారు. బ్యాంక్ పనులు, కాంట్రాక్టుకు సంబంధించిన పనులు పట్టుదలతో పూర్తి చేసుకుంటూ ఉంటారు. వ్యాపారస్తులకు కూడా ఈ నెల బాగానే ఉంటుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. ఈ నెలలో మీకు కొత్త పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. అలాగే గత నెల నుండి వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. అయితే వృశ్చిక రాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపించకండి. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఖర్చులను నియంత్రించుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల మీరు సమస్యలను చాలా సులువుగా ఎదురించగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో అనుకూలంగా ఉన్న తేదీలు 3, 10, 12, 19, 21, 26. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 5, 8, 14, 16, 24, 28. ఇక వృశ్చిక రాశి వారు ఈ నెల సమస్యలను ఎదిరించడానికి శనివారం రోజు నల్ల నువ్వులను దానం చేయాలి. శనివారం హనుమంతుడికి పూజలు చేయాలి. హనుమంతుడికి తమలపాకులను సమర్పించాలి. వృశ్చిక రాశికి చెందిన విద్యార్థులు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఈ ఏప్రిల్ నెలలో వచ్చే శనివారాలు హనుమంతుడికి తమలపాకులను సమర్పించాలి. ఇలా చేస్తే చదువులో విజయం సాధిస్తారు. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయటం వల్ల గ్రహాల యొక్క చెడు ప్రభావం తగ్గుతుంది. సానుకూల ప్రభావం మీపై చూపుతుంది. మరి వృశ్చిక రాశికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో శుభ ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలను పాటించండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలు కూడా తీసుకోండి. శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.